హైదరాబాద్ కు వచ్చే విమానాలే లక్ష్యంగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తాజాగా హైదరాబాద్ వస్తున్న మరో 2 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కువైట్ శంషాబాద్ విమానంతో పాటు బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపు మెయిల్తో అప్రమత్తమైన అధికారులు కువైట్ శంషాబాద్ విమానం మాస్కోకు మళ్లించారు. లండన్ నుంచి వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో సేఫ్గా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులు దింపేసి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. వరుసగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈకే 526 విమానం దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తోంది. ఈ క్రమంలో విమానాన్ని పేల్చేస్తామంటూ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఎయిర్పోర్టు కస్టమర్ సపోర్టు కేంద్రానికి ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్టులో ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపారు. ఆ తర్వాత విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఇక గురువారం కూడా హైదరాబాద్ కు వచ్చే విమానాలు లక్ష్యంగా బాంబు బెదిరింపులు వచ్చాయి. సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసి తనిఖీలు చేశారు. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న మరో విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఈ క్రమంలో దాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.